ఖాద్రి లక్ష్మీ నారసింహస్వామి ఆలయం ప్రాచీనమైనది మరియు మహిమాన్వితమైనది. ఫాల్గుణ కృష్ణబ, విదియ ఆదివారం నాడు జరిగిన సూర్యప్రభ, చంద్రప్రభ వాహన సేవలు స్వామివారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైనవిగా భావిస్తారు. ఉత్సవాల్లో భాగంగా ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనాలపై భక్తులకు దర్శనం ఇవ్వడం పరమార్థాన్ని తెలియజేస్తోంది. ఈ వాహన సేవలో పగలు సూర్యప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇచ్చారు. సూర్యుడిని సాక్షిగా తీసుకుని స్వామివారు ఊరేగుతూ భక్తులకు కృపాకటాక్షాన్ని ప్రసాదిస్తారు. స్వామివారు సూర్యుని తేజస్సుతో విశ్వానికి వెలుగునివ్వగల శక్తి కలవాడని, సూర్యుని ప్రభావం వల్ల అజ్ఞాన తిమిరం తొలగి భక్తుల జీవితాల్లో ఆధ్యాత్మిక వెలుగు ప్రసరిస్తుందని విశ్వాసం. రాత్రి చంద్రుని ఆకారంలో తయారు చేసిన వాహనంపై నరసింహుడు భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి వేళల్లో స్వామివారు చంద్రప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తుల జీవితాలలో చంద్రుని చల్లదనం, శాంతి, మంగళం కలగాలని స్వామివారు ఆశీర్వదించారు. భక్తులకు అనుగ్రహం లభించే ఈ వాహన సేవను అత్యంత భక్తిపూర్వకంగా నిర్వహిస్తారు. ఖాద్రి నారసింహుడు, కాలానికి అతీతుడైన స్వామి, రాత్రి, పగలు అనే విభజనలకు అధిపతి అని సూచించే విధంగా ఈ వాహనాలపై ఖాద్రి నరసింహుడు తిరువీధుల్లో విహరించారు. ఈ ఉత్సవం సందర్భంలో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి అనుగ్రహాన్ని పొందడం సంప్రదాయంగా కొనసాగుతుంది. భక్తుల నడుమ వేదపారాయణం, భజనలు, హారతులు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలను ప్రత్యక్షంగా దర్శిస్తే సకల శుభఫలితాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. స్వామివారి కృపతో ఆరోగ్యం, ఐశ్వర్యం, మోక్షప్రాప్తి కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి వెండిదండి శ్రీనివాస్ రెడ్డి, ఉత్సవ ఉభయదారులు శ్రీ స అంబే శ్రీరామమూర్తి, భార్య సుగుణమ్మ, కుమార్తె పి. కీర్తన, భర్త పి. లక్ష్మీనారాయణ, ఏ. దేదీప్య కదిరి మరియు భక్తులు పాల్గొన్నారు.